మనం ఒక ఇండివిజువల్ జాతకాలు తీసుకునేటప్పుడు ఎవరిదైనానంటే ఇండివిజువల్గా ఆయన అడిగేది ఏంటంటే నాకు వివాహం అవుతుందా అవదా, లేకపోతే నాకు సంతానం అవుతుందా లేదా, ఉద్యోగం వస్తుందా రాదా, ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలని కోరుకుంటాం మన దగ్గరికి వచ్చిన వాడు ఎవరైనా. సో అదేంటంటే తన ఫ్యామిలీ, తన వైఫ్ రిలేటెడ్ విత్ స్మాల్ ఫ్యామిలీ గురించి అన్నీ అడుగుతుంటారు. కొడుకి చదువు వస్తుందా రాదా, ఇలాంటివి రకరకాల క్వశ్చన్స్. సో ఇట్ ఈస్ లిమిటెడ్ టు ద స్మాల్ ఫ్యామిలీ. ఈ పొలిటికల్ లీడర్స్ వ్యవహారం ఎలా ఉంటుందంటే చూసేటప్పుడు మనకు ఫ్యామిలీ చూసినట్టుగా చూడడానికి అవకాశం లేదు. ఈ మధ్య చాలామంది అస్ట్రాలజర్స్ అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈయన గెలుస్తాడనో, లేదా ఈయన ఓడిపోతాడనో, లేకపోతే ఈయన పరిస్థితి బాగుండదనో, ఈ లైఫ్ ఈజ్ గోన్ అనో రకరకాలుగా చెప్తుంటున్నాం. మనం చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్కి ఏంటంటే కాంక్రీట్గా డయాగ్నోస్ చేసి ఈ మహారదశ, ఈ అంతర్దశ జరుగుతోంది, ఈ గోచారంలో జరుగుతుంది, ఈ కాంబినేషన్లో మనకు ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వచ్చు ఆయనకి, లేదా ఇటువంటి పాజిటివ్గా యోగంలోకి వెళ్ళచ్చు అని క్లియర్ కట్గా చెప్తే, ఆ చెప్పినప్పుడు ఏమిటవుతుందంటే మీరు చెప్పింది ఎవరైతే ఆస్ట్రాలజీ చెప్పింది ఉంటుందో అది మిగిలిన ఆస్ట్రాలజీ కూడా అదొక ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది. డెఫినెట్గా అదొక పాజిటివ్ సైన్గా అందరికీ తెలుసుకునే విషయం క్లారిటీగా ఉంటుంది. ఎస్, ఈ బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ పాయింట్స్ మీద చెప్పారు కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అని సపోర్టింగ్గా కూడా ఉంటుంది. ఆస్ట్రాలజర్స్ సపోర్టింగ్ 1-to-1 ఈచ్ ఎకడమిక్ ఇంట్రెస్ట్తో అది నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏమంటే మనం పవన్ కళ్యాణ్ గారి జాతకం, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది మెయిన్ రోల్ ఆఫ్ పవన్ కళ్యాణ్. దశలు బాగున్నాయి, అంతర్దశలు బాగున్నాయి, గోచారం బాగుంది, శనీశ్వరుడు కొంచెం పక్కకు జరిగాడు, గురుబలం పెరిగింది, గోచారంలో శని పక్కకు జరగడం వల్ల ఒక యోగము, గురుడు దృష్టి పెట్టడం వల్ల కొన్ని యోగము. ఇలా జరుగుతున్నప్పుడు మనకేంటవుతుందంటే సాధారణంగా చాలా చక్రాలు మనం చూడరు, ఏదో రాశి చక్రం చూసి గోచారం చూసి చెప్పేది ఉంటుంది. ఇక్కడ మిక్సర్ వర్గాల్లో చూసుకుంటే రకరకాల చక్రాలు ఉంటాయి. కాలచక్రం అని ఉంటుంది, సర్వభద్ర చక్రం అని ఉంటుంది, కోటా చక్రం ఉంటుంది, సూర్యకళాంకం ఉంటుంది, చంద్రకళాంకం ఉంటుంది, అలాగే సుదర్శన చక్రం ఉంటుంది, శూలాచక్రం అని ఉంటుంది. ఇవన్నీ రకరకాల చక్రాలను ఉంటాయి. ఒక్కొక్క చక్రంలో ఒక రకమైన బలాన్ని మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది డీటెయిల్గా చూడాలి, చూసి ఎఫ్ఆర్ హీజ్ స్ట్రెంగ్త్ ఈజ్ క్లియర్ అని చెప్తుంటాం అన్నమాట. అందులో ఒక భాగం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కోటా చక్రం కూడా ఒక్కొక్కసారి చూస్తుంటాం. యాక్చువల్లీ అది హెల్త్ కోసం చూస్తూ అంటారు చాలామంది నార్త్ ఇండియన్స్. బట్ కోటా చక్రంలో తీసుకుని వచ్చినప్పుడు ఏంటంటే ఈయనకు ఒక కోట అనుకుందాం, అంటే దిస్ ఈజ్ కోట అంటే ఏంటంటే కింగ్డమ్. ఆయన ఒక పూర్వకాలంలో రాజులు ఉండేది కోట, అది కోట. అదని ఒక డిజైన్ఫుల్గా ఉంటుంది చక్రం దగ్గర. ఈ చక్రంలోని ఈయన జాతకంలో చూస్తే ఒక అద్భుతమైనది ఏంటంటే శనీశ్వరుడు కోటా చక్రానికి రాజుగా ఉన్నాడు, శుక్రుడు ఈ కోటా చక్రానికి సేనాపతిగా ఉన్నాడు. అంటే రిస్క్ అని కంట్రోల్ చేసేవాడు శుక్రుడు అయితే ఈయనకి లార్డ్ ఆఫ్ ది కోట శనీశ్వరుడు. అంటే ఏంటి, శని అన్నవాడు కోట అంటే మన శరీరం కోట అనుకుందాం అనుకోండి, అస్ట్రాలజికల్గా సింగిల్గాను. దానికి రాజు శనీశ్వరుడు, రక్షించేవాడు శుక్రుడు అని చెప్తున్నాడు. సో ఇలా ఉన్నది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ May 8 ఆ టైంలో ఈయనకి శని మహాదశ మొదలవుతున్న పక్కన యోగానికి వెళ్తుంది. సో దీని ప్రకారం ఏంటి, శని ఏం చేయాలి ఈయనకి అంటే రాజ్యాన్ని నిలబెట్టి కోట నిలబెట్టే స్థితిలో ఉండాలి. సో ఏళ్ళాడు శని స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టినా ఎండింగ్లోకి వచ్చినప్పుడు మాత్రం ఈయన రాజ్యాన్ని నిలబెట్టడం ప్రయత్నించాలి. ఎందుకంటే శనీశ్వరుడు ఎక్కడ కూర్చున్నాడు ఈయన కోటలో ఉంటే ఇంటర్నల్, అంటే దేర్ ఈజ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. డీటెయిల్గా టెక్నికల్గా మనం చెప్పడం కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ స్టిల్ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఈ కోటా చక్రానికి అంతర్భాగంగా కొన్ని చక్రాలు ఉంటాయి, బయట కొన్ని చక్రాలు ఉంటాయి. కోట బయట భాగం కొన్ని చక్రాలు లోపల ఉంటాయి. మొత్తం 4 స్క్వేర్స్ ఉంటాయి. ఇవన్నీ మీ స్క్రీన్లో చూపిస్తాం అదంతాను. సో ఇందులో ఏంటవుతుందంటే ఈ శనీశ్వరుడు అన్నవాడు కోట లోపలే ఒక సెకండ్ లేయర్లో ఉన్నాడు అనమాట. ఉండడం వల్ల ఏంటంటే అది కొంచెం ఆయనకి పాజిటివ్ సైన్ అని చెప్తాం అన్నమాట. 100% పాజిటివ్ చేంజ్ ఉండవు. స్తంభనం అంటారు లోపల ఉంది, దాని తర్వాత భాగంలో ఉన్నాడు. అంటే కొంచెం బలంగానే ఉన్నాడు, అంటే కోట బలంగా ఉంది, రాజుగారు బలంగా ఉన్నారని. కాపలాదారు అంటే శుక్రుడు కూడా మంచి అద్భుతమైన పొజిషన్ ఉన్నాడు కాపలా కాయడానికి. సో ఇది యాజ్ అండ్ టుడే ఇందాక జాతకంలో కనబడుతుంది కాబట్టి మనకేం చెప్పచ్చు అంటే ఈయన రాజ్యాన్ని రక్షించడానికి శుక్రుడు అనే గ్రహం చాలా అద్భుతంగా ఉన్నాడు. రాజ్యాధిపతి అయినటువంటి శనీశ్వరుడు ఎవరైతే ఉన్నాడో వాడు మంచి పొజిషన్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన రాజ్యానికి ఎటువంటి ఇబ్బంది జరగదని చెప్పచ్చు. అలాగా ఈ కోటా చక్రాన్ని దృష్టిలో పెట్టుకుని మన పార్లమెంట్లోని ఎప్పుడైతే అటాక్ జరిగిందో ఆ రోజు యొక్క కోటా చక్రం చూసి ఇది అటాక్ ఎలా జరిగింది, ఎవరు చేశారు అని
పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్స్ నార్త్ ఇండియాలో ఢిల్లీలో కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ చక్రం మన వాళ్ళ సౌత్ ఇండియన్స్లో ఎవరు చూడరు ఇవన్నీ చేసి. ఈ కారణం వల్ల ఆ కోట చక్రంలో బ్రేక్ ఉండడం వలన ఆ పార్లమెంట్లో మన పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. దానివల్ల మనం నష్టపోయాము. వీటన్నిటికంటే ఆ రోజు నీకు పార్లమెంట్ అంటే మన దేశం యొక్క కోటా చక్రం అనేది విచ్ ఇస్ 1947 ఆగస్ట్ 14 మిడ్ నైట్ది తీసి అందులో చక్రం ఇలా ఉండబట్టి ఈ టైంలో అటాక్ చేశారని చూసి ఈ చక్రాలని వీటిని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు కొన్ని ప్లానింగ్స్ అన్ని చేస్తూనే ఉన్నారు, రీసెర్చ్ చేస్తున్నారు దీని మీద. అలాగే ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే ఆవిడ బయటకు వచ్చారో ఆ రోజు అసాసినేషన్ టైంలోని మార్నింగ్ 9 o'clockకి చాలామంది ఇప్పుడు వెళ్ళొద్దు అది ఇది కూడా అన్నప్పుడు కూడా జస్ట్ ఓన్లీ ఫర్ ½ an hour 1 hour మీటింగ్ చిన్న మీటింగ్ కదా వెళ్ళి వస్తాను బయటికి ప్రజా దర్బార్లోకి వచ్చినప్పుడు ఆ రోజు కోటా చక్రం చూసినప్పుడు కూడా ఇట్స్ వెరీ బ్యాడ్లీ అటాక్ చేసేటట్టుగా కనబడుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మన వాళ్ళు ఏంటంటే ఇది ఎందుకు ఇలాగ సెక్యూరిటీ వాళ్ళు అలా చేయడానికి కారణం ఏంటనేది కోటా చక్రంలో చాలా క్లియర్గా కనబడుతుంది. సో అలాంటి కోటా చక్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసినప్పుడు శుక్రుడు చాలా బాగున్నాడు, అంటే ఎవరైతే రక్షించే ప్లానెటో, అలాగే శని కూడా చాలా అద్భుతంగా ఉన్నాడు. రెండు బాగున్నాడు కాబట్టి ఆయన కోటకి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి వెన్ హీ గోస్ టు ద పబ్లిక్ ఈసారి ఈ యుద్ధంలో డెఫినెట్గా గెలుచుకుని బయటకు వస్తారు. గెలుచుకుని అంటే ఈ కబడ్డీ ఆడుతారు చూస్తారా, ఆ పర్టికులర్ లైన్ టచ్ చేసి వస్తే వాడు వచ్చేటప్పుడు ఎంతమంది లాక్కుని వస్తే అంతమంది లాక్కుని వచ్చేసి గెలిచేస్తుంటారు. అలాగా ఈయన ఒక విజృంభణ ఎలా ఉంటుందంటే ఈసారి గెలుపుతో వస్తారు తప్ప ఓటమి అనేది చూడరు అని చాలా చక్కగా చెప్పచ్చు. సో ఇవన్నీ రకరకాల చక్రాలు ఉన్నాయి. అలాగే సుదర్శన చక్రంలో చూసినప్పుడు కూడా ఈరోజు సంవత్సరం క్యాలెండర్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా బోల్డ్ ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే డెఫినెట్గా మనం మీద ఎపిసోడ్స్ చేద్దాం, చేసి అవన్నీ కాయిన్స్ కూడా చెప్తాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఈ యొక్క పవన్ సేన ఏదైతే ఉన్నారో ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్గా ఈసారి ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఫ్యాన్స్గా ఫుల్ సపోర్ట్ తీసుకుని ఆయన గెలిపించిన ప్రయత్నం చేయండి. ఆయన యోగం ఆల్రెడీ కనబడుతుంది. ఈ యోగాన్ని కనబడుతున్నప్పుడే మనం మన దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకొని ఏ విధంగా అంటారో ఇలా యోగం ఉన్నప్పుడు ఆ యోగం ఉన్న వ్యక్తులతో మనం కూడా ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా రాజమార్గం అనేది చాలా చక్కగా ఉంటుంది, రాజ్యం పొందగలుగుతారు చెప్పగలుగుతాను. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.